ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రికార్డు స్థాయి వర్షంతో ప్రత్యక్ష నరకం చూశారు జనం. వాహనాలు మొరాయించి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఓ ఇల్లు కూలిపోయింది. ఢిల్లీలో కుంభవృష్టి పడింది. కేవలం గంట వ్యవధిలో 112.5 మిల్లీమీటర్ల వాన కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో నడుములోతు నీరు నిలిచిపోయింది. ఫలితంగా పలు ప్రాంతాల్లో వాహనాలు మొరాయించి ట్రాఫిక్ జామ్ అయింది. ఢిల్లీలోని కాశ్మీర్ గేట్, రాజేంద్ర నగర్ తదితర ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీ వర్షం కారణంగా విమాన సర్వీసులపై కూడా ప్రభావం పడింది. నిన్న రాత్రి 7:30 నుంచి 8 గంటల మధ్య ఢిల్లీకి రావాల్సిన 10 విమానాలను మళ్లించారు. వీటిలో 8 విమానాలు జైపూర్ నుంచి వస్తున్నవి కాగా 2 విమానాలు లక్నో నుంచి వస్తున్నాయి. నార్త్ ఢిల్లీలోని సబ్జీ మండీ ప్రాంతంలో ఓ షాపు పైకప్పు కూలిపోయింది. దీంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని నిర్ధారించారు అధికారులు. ఢిల్లీలో యూపీఎస్సీ అభ్యర్థులు భారీ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఆందోళన చేశారు. ఇటీవల ఓల్డ్ రాజేంద్ర నగర్లోని అపార్ట్మెంట్ బేస్లో నడుస్తున్న కోచింగ్ సెంటర్లోకి నీళ్లు వచ్చాయి. దీంతో 3 విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షం వల్ల మరోసారి ఆ ప్రాంతం జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో ఎంసీడీ కమిషనర్ను సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేశారు విద్యార్థులు. ఢిల్లీ రాజధాని ప్రాంతానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. నేషనల్ ఫ్లాష్ ఫ్లడ్ గైడెన్స్ బులెటిన్లో కూడా ఢిల్లీని చేర్చింది. ఢిల్లీలో ఇవాళ కూడా అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం.